కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని సగర సంఘం భవనంలో తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు శ్రీ ఉప్పరి శేఖర్ సగర ఆదేశాల మేరకు సగర రాజకీయ చైతన్య వేదిక 4/9/2024 బుధవారం రోజు జిల్లాలోని ప్రతి సగర కుటుంబంలో నుండి సభ్యులు హాజరు కావాలని కోరడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మా సగర జాతి బిడ్డలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పించాలని, లేని ఎడల ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా మా వాళ్ళకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. మా సగర సోదరుని ఏ పార్టీ అయితే అవకాశాలు కల్పిస్తూ ఉందో వారికి మద్దతుగా ఉంటామని తెలియపరుస్తున్నాం. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు మార్క్ అశోక్, సగర జిల్లా ప్రధాన కార్యదర్శి బంజాపల్లి హనుమన్లు, సగర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి సాయిబాబా, సగర జిల్లా ఉపాధ్యక్షులు ఉపరి సాయిలు, సగర ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు నిమ్మ కృష్ణ సగర, మడురే సాయిలు సగర, బాలి సగర, నిమ్మ అశోక్ సగర, కె రాములు సగర, కె నాగరాజు సగర, జిల్లాలోని సగర బంధువులు పాల్గొనడం జరిగింది. అందరు సగర సోదరులకు అందరికి నమస్కారం. రేపు 4వ తారీఖు 9వ నెల బుధవారం రోజు మన కామారెడ్డి జిల్లా నుండి రాజకీయ చైతన్య సదస్సుకి జిల్లా వ్యాప్తంగా ఉన్న సగర సోదరులందరూ భారీ ఎత్తున తరలి రావాలని మన రాష్ట్ర అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. అందుగురించే ఇక్కడ మనము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లా వ్యాప్తంగా ఉన్న సగర సోదరులు స్వచ్ఛందంగా మేము కూడా రాజకీయంగా ఎదగాలి, మాకు కూడా ప్రజాపాలన తెలవాలి, ప్రజలను పాలించే వంశం మా రఘువంశంలో శ్రీరామచంద్రమూర్తి ఎలా పరిపాలన చేసిండో అదే రకంగా సగరులు కూడా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షులు, మా జిల్లా అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి వారి ఆధ్వర్యంలో మనం అందరం కలిసి రేపు బుధవారం రోజు పెద్ద ఎత్తున తరలి రావాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న సగర సోదరులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా సగరుల పట్ల ఒక చింతనను వీడి ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో ముదిరాజు కానీ, మున్నూరు కాపు కానీ, గౌడ్స్ కానీ ఇతర ప్రతి కులాలకి ఫెడరేషన్లు, కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. కానీ మా సగర జాతిని నట్టిట్ట ముంచేసిన పరిస్థితి ఉన్నది. సగరులు ఎప్పుడు ఈ మమ్మల్ని ఓటు బ్యాంకు రాజకీయంగా చూస్తున్నారు, కానీ మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవడంలో ప్రభుత్వాలు మారినా కూడా మా సగర జాతులు ఈ రకంగా కుంగిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించి మమ్మల్ని ప్రోత్సహిస్తేనే మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలైనా సరే, ఇటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, సిపిఎం, ఏ పార్టీ అయినా సరే సగరులను ఎవరు ప్రోత్సహిస్తే వారికే మేము మద్దతు తెలుపుతాము. లేని ఎడల ఏ పార్టీ మమ్మల్ని కించపరిచినా కూడా ఆ పార్టీని బొందబెట్టే దిశగా మేము పనిచేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై సగర, జై సగర, జై సగర, జై సగర, జై ఉప్పర, జై ఉప్పర, జై ఉప్పర. అందరికీ ధన్యవాదాలు. అందరికీ